మిత్రమా, ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ల గురించి మాత్రమే. క్యాన్సర్ అని తెలియగానే అది తట్టుకోలేక చనిపోయే ప్రాణం పోయిన వాళ్ళని చాలామందిని చూశాను. కానీ మీరు అలా అవద్దు మిత్రమా. నాలా ధైర్యంగా ఉండండి. మొదటిగా మనకి కావాల్సింది ధైర్యం. క్యాన్సర్కి మందులు, కెమోలు, ట్రాన్స్ప్లాంటేషన్లు, ఇంకా 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 సూదులు, ఒళ్ళంతా సూదులు, నొప్పులు, ఇవన్నిటికంటే మనకి ముఖ్యంగా కావాల్సింది మన ఆత్మస్థైర్యం, మన మనోస్థైర్యం. అది ఎప్పటికీ కోల్పోవద్దు. చివరి క్షణం వరకు కూడా కోల్పోవద్దు. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నేను చెప్తున్నాను, చివరి క్షణం వరకు కూడా అది మాత్రం కోల్పోవద్దు మిత్రమా. తట్టుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. అది తట్టుకొని వచ్చినవన్నీ కాబట్టే నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఈరోజు మీ ముందుకొచ్చి ఇలా నేను చెప్పగలుగుతున్నాను. మనము మెంటల్గా సిద్ధపడిపోవాలి, ప్రిపేర్ అవ్వాలి. తప్పదు. కష్టం వచ్చింది, అయ్యో కష్టం వచ్చింది కదా అని చెప్పేసి బాధపడేది కంటే కష్టం వచ్చింది ఫేస్ చేయాలి. ఎలాగైనా సరే ఫేస్ చేయాలి. అది మన ధైర్యాన్ని చూసి ఎదురు తిరిగి వెళ్ళిపోవాలి. మన ధైర్యం, మన మనోస్థైర్యం, మన ధైర్యం అంతకు మించి క్యాన్సర్కి అంతకు మించిన మందు నాకు లేదని నేను అని అనుకుంటున్నా. మనోస్థైర్యం ఒక్కటే. ఆ తర్వాత మందులు, ఆ తర్వాత ఏదైనా సరే. అంటే ఫైనాన్షియల్గా, శారీరకంగా, అంటే ఫిజికల్గా ఎన్ని బాధలు పడతామో అన్నిటినీ తట్టుకోవాలి. తట్టుకోవడానికి ముందే ప్రిపేర్ అవ్వాలి. బీ ప్రిపేర్. కానీ వారియర్ లాగా మళ్ళీ బయటకు వద్దాం. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నేను చెప్తున్నా, జయించి వద్దాం. ఏముంది, మనం ఆధారపడిపోయినంత మాత్రాన వెంటనే ప్రాణం పోద్ది. వద్దు, పోరాడదాం. ఆ పోరాడే ధైర్యం నీకు ఇచ్చాడు కాబట్టి నీకు అది కూడా ఇచ్చాడు దేవుడు. నీకు ఆ ధైర్యం మర్చిపోతున్నావు. నువ్వు ఆ ధైర్యం ఉంచుకో, కష్టాన్ని ఓర్చుకో. నీకు ఎవరు ఏంటి జీవితం ఏంటో అప్పుడే నీకు తెలుస్తుంది. అధైర్యపడిపో మాత్రం చనిపోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత 7 సంవత్సరాల నుంచి నేను క్యాన్సర్తోనే బాధపడుతున్నా. అయినా సరే ఇప్పటికి కూడాను అధైర్యపడలేదు. మళ్ళీ ఇప్పటికి కూడా మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ వెళ్తాను, వస్తాను, షూర్గా వస్తాను. మళ్ళీ కొంచెం మాటలు నా అనుభవం ఇంతకుముందైతే నేను చెప్పలేకపోయినప్పుడు చెప్పే అవకాశం నాకు లేదు. ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఒక మోటివేట్ చేసే ఒక మాటని చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను తప్పించి లైకుల గురించి కానీ, సబ్స్క్రైబుల గురించి కానీ, ఇంక దేని గురించి నేను చేయట్లేదు. నాకు ఏది అనిపిస్తుందో అది ఒక క్యాన్సర్ పేషెంట్కి, ఒక అధైర్యంగా ఉండే ఒక పర్సన్కి ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్
సంతోషంగా నవ్వుతూ బ్రతుకుదాం బ్రతికినంత కాలం.